ఇది మీరు నిజంగా స్టూడెంట్స్ కోసమే చేస్తారా మోతిల్ నాయక్ గారు? మేము రాజకీయం చేయదలుచుకోలేదు. మేమే చెప్తాం, నెక్స్ట్ జనరేషన్ ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కాకండి, ఇదంతా ఒక ట్రాష్. ఎందుకు సార్ మా నెక్స్ట్ తరం కూడా ఎందుకు ఫుల్స్ కావాలి? అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ నిరుద్యోగులను ఎందుకు పట్టించుకునేట? అంటే మీరు అంటున్నారు గత ప్రభుత్వం ఇలాగనే ఉంది, ఇప్పుడు ఎందుకు వీళ్ళని చులకన చేస్తున్నారు? అంటే ఒకసారి పవర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు నన్ను ఒక లంబాడి విద్యార్థి, మీరు నన్ను ఒక క్యారెక్టర్ నా క్యాస్ట్ ప్రకారం పట్టుకొని నన్ను అవమానించు సార్. మీ పైసలు మీరు సంపాదించుకోవడం కోసం మీరు రాజకీయం చేసినప్పుడు మేము మా ఉద్యోగాల కోసం మేము ఎలాంటి రాజకీయాలకు తీర్మాన్ మల్లన్న గారు కూడా నిరుద్యోగుల కోసం పోరాడేవాళ్ళు కదా, బొంద పోరాటం చేసి రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది మాతో పెట్టుకుంటే మాత్రం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. దీక్ష విరమించుకోవడానికి ఎన్ని కోట్లు తీసుకున్నారు మీరు? తీసుకున్నా సార్, నేను 100 కోట్లు తీసుకుని ఎవరెవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేద్దాం అందరికి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాతనే మీరు విరమించుకోవడం జరిగింది. నాకు ఆ టైంలో అపోజిషన్ పార్టీలు అన్ని వచ్చినారు సార్, ఒక్క పార్టీ అనేది కాదు, అందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత ఎప్పుడు 7th డేనో 6th డేనో 7th డే 8th డే వస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇవ్వడానికి నేనేమంటున్నాను సార్, మేము నిరుద్యోగులం 34 లక్షల మంది ఉన్నాం. డేటా ప్రకారంగా రూపాయి అడిగితే 34 లక్షలు నాకు, మనిషికి 3 రూపాయలు అడిగితే 1 కోటి రూపాయలు నాకు. మరి నేను వీరి దగ్గర అనుకుంటా కదా, వాళ్ళ దగ్గర నాకేమో అంత కర్మ ఏం పట్టింది సార్. నేను చేసిన ప్రయత్నానికి నాకు బయట ఎంతమంది ఎవరు ఇవ్వరు నాకు డబ్బులు. వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు, పార్టీలు, ఈ నిరుద్యోగులు న్యాయం చేస్తారు, పార్టీలు ఫామ్ అయిన వాళ్ళు, రాష్ట్రం సెపరేట్ అయితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రెచ్చగొట్టి అక్కడి నుంచి ఇంత లీగసీ ఉన్నప్పుడు నిరుద్యోగులు అనే ఒక అంశాన్ని పట్టుకుని ఇంత రాజకీయం చేసినప్పుడు ఇది నేను రాజకీయం కాదు, ఇది సామాజిక సమస్య, ఇది సామాజిక సమస్యను పరిష్కారం చేయాలి. వీళ్ళందరూ నేను ఒక పెయిన్ఫుల్ గా నేను ఒక చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆ జర్నీ అనేది, ఆ పెయిన్ ఎంత ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను రాజకీయం చేసి పక్కన రాజకీయం చేసి నాకు వాళ్ళ తేడా ఏముంటుంది సార్? కానీ ఇన్ని చేస్తున్నారు, కనీసం నిరాహార దీక్ష చేస్తే కూడా, ఆమర నిరాహార దీక్ష చేస్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ రేపు మీకు ఎలా జరుగుతుంది న్యాయం? ఇప్పుడు మేము ఆమర నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించారు. దాని తర్వాత ర్యాలీలు చేసిన నిరుద్యోగులు పోస్ట్ పోన్ చేయడం అని చెప్పి చేయడం కోసం దీక్షలు చేసినారు, ర్యాలీలు చేసినారు, ముట్టడిలు చేసినారు. ఇంత చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మేము జంతర్ మంతర్ ఢిల్లీ వరకు పోయినాం. ఒక 10 మెంబర్స్ పోయినాం. మరి నాకు ఎవరైనా నిజంగా పైసలు ఇస్తే నేను 10 మంది ఎందుకు పోతా సార్? 1000 మందితో పోతా కదా. ఇది మీరు నిజంగా స్టూడెంట్స్ కోసమే చేస్తారా మోతిల్ నాయక్ గారు, లేకుంటే పార్టీ వాళ్ళు చేపిస్తున్నారా? సార్ ఇప్పుడు నేను మోతిలాల్ అనేటోడు ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు, నన్ను టీచర్లు చదివించినారు. నేను ఢిల్లీ పోయినప్పుడు ఫ్రీ కోచింగ్, ఈ రోజు నెక్స్ట్ IAS లో హేమంత్ జా IAS అకాడమీ, హేమంత్ జా హిస్టరీ ఫ్యాకల్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు కెరీర్ పాయింట్ IAS అకాడమీ అని చెప్పేసి నడిపించిన అతను. డాక్టర్ బత్రాస్ క్లినిక్ కింద ఉంటుంది ఆయన ఇన్స్టిట్యూట్. నేను 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాను ఢిల్లీలో. 3 ఎకరాల భూమి అమ్మినాను. మన TS ఎస్సీ స్టడీ సర్కిల్ ఉందా ఇక్కడ బంజారా, అక్కడ కూడా నా రికార్డు తీయండి, నాది మోతిలాల్ ఏం చదువుతున్నాడు, చదివిండా లేదా, అప్లై చేసినా లేదా. నేను 10 సంవత్సరాలు సార్ ఈ ప్రాసెస్ లో ఉన్నది నేను. సో నన్ను ఎట్లా వీళ్ళు ఎట్లా సింపుల్ గా, ఆ యొక్క పెయిన్ తెలుసు నాకు. చదువు అంటే ఎంత ఉంటది, ఎంత బాధ ఉంటది, చదివే ప్రాసెస్ ఎంత డిఫికల్టీ ఉంటది. ఒక ఉద్యోగం లేకపోతే మన ఇంటికి పోగలుగుతామా, ముఖం చూపెట్టగలుగుతామా? ఉద్యోగాలు రాకపోతే ఒక 30 సంవత్సరాల వరకు కూడా అట్లా ఆగిపోయి ఉన్నారు, ఇంటికి పోకుండా ముఖం చూపించుకునే పరిస్థితి లేరు. సో ఇలా నాకు అన్ని రకాలుగా ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బండి వేసుకొని బాక్స్ కట్టుకొని అన్న తమ్ముడు కలిపి ఇద్దరు కూడా ఒక 20 కిలోమీటర్ విలేజ్ నుంచి టౌన్ లో ఉన్నటువంటి లైబ్రరీకి పోయి చదువుకుంటూ వస్తూ, రోజు పొద్దున పోయి నైట్ మళ్ళీ వర్షం పడ్డప్పుడు, వాన పడ్డా, ఇంకేం పడ్డా వస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది. పుట్టిన పిల్లల్ని పక్కన పెట్టి పాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని అక్కడ పక్కన పెట్టి దూరం పెట్టి చదువుతున్నటువంటి మహిళలు ఎంతో మంది, ఆడపడుచులు ఎంతో మంది. సార్ దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది అంటే ఇది అందరికీ ఉద్యోగాలు వస్తాయా అంటే రావు, అది నాకు తెలుసు. మేము 2 లక్షలు అడగట్లేదుగా, మేము 50,000 కూడా అడగట్లేదుగా, 40,000 కూడా అడగట్లేదుగా సార్. మేము 30,000 ఇప్పుడు ఇవ్వండి, మేమందరం చదువుకుంటాం, రాసుకుంటాం, వచ్చినోడు ఉంటారు, రానోడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించుకోండి, మీరు ఉద్యోగాలు ఇస్తే ఇవ్వండి, లేదు లేదు. మేమే చెప్తాం, నెక్స్ట్ జనరేషన్ ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కాకండి, ఇదంతా ఒక ట్రాష్, మీ లైఫ్ ని మొత్తం స్పాయిల్ చేయడానికి మాత్రమే ఉంది. కాబట్టి మీరు ఈ లైన్ లో రాకండి, స్కిల్స్ నేర్చుకోండి, ప్రైవేట్ సెక్టర్ లో సెట్ అవ్వండి, లేదంటే బిజినెస్ పెట్టుకోండి. ఇది చెప్తాం మేము. ఎందుకు సార్ మా నెక్స్ట్ తరం కూడా ఎందుకు ఫుల్స్ కావాలి? అంటే ఇప్పుడు ఆగస్టు వరకు ఇచ్చారు కదా టైం, 1st or 2nd చెప్తా అన్నారు కదా. ఇప్పుడు ఆగస్టు 1st వరకు మనకు అసెంబ్లీ నడుస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు మీరు చూడండి, మేము ఎంత మెచ్యూర్ గా, ఎంత బ్యాలెన్స్ గా ఆలోచిస్తున్నామో. వాళ్ళు 1 నెల అంటే మేము 6 నెలలు వెయిట్ చేసాం. వాళ్ళు అసెంబ్లీ స్టార్ట్ కాగానే మేము 50,000 ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 24. ఎప్పుడు ఈ రోజు డేట్ ఏంటి సార్?
29 రేపు ఇంకో 2 రోజులు అయితే అసెంబ్లీ అయిపోతుంది. ఇంకెక్కడ సార్ వీళ్ళు ఎక్కడ ఏ స్టేజ్ లో వీళ్ళు ఒక మాట నిలబెట్టుకున్నారు చెప్పండి. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఈ నిరుద్యోగులను ఎందుకు పట్టించుకునేట అంటే మీరు అంటున్నారు గత ప్రభుత్వం ఇలాగనే ఉంది, ఇప్పుడు ఎందుకు వీళ్ళని చులకన వీళ్ళు చేస్తున్నారు? ఇట్లా అంటే ఒకసారి పవర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు గవర్నమెంట్ అనే ఇప్పుడు నేను ఒక పార్టీ సీరియస్నెస్ అనేది వీళ్ళకి లేదు. పొలిటికల్ గా రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారంటే, వీళ్ళు కేవలం మనం గెలవడానికి ఎన్ని మార్గాలున్నా పట్టుకోవాలి, గెలిచేయాలి, కాళ్ళైనా చేతులైనా ఏదైనా పట్టుకోవాలి, గెలిచేయాలి. గెలిచిన తర్వాత వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళది ఒకటే ఉంటుంది, నేను ఈ పార్టీలో ఉంటే నా పనులు ఎంత అవుతుంది, ఈ పార్టీలో నేను లేకపోతే ఇంకే పార్టీలో ఉంటే నా పనులు అవుతుంది. ఇది ఒక ఎమ్మెల్యే ఆలోచించడం. ఒక మినిస్టర్ ఆలోచించడం ఏమో ఎట్లా ఆలోచిస్తారంటే, నాకు నేను పెట్టుబడి ఇంత పెట్టినా మరి నేను ఎంత ఎమ్మెల్యేని కాదు, ఈ మినిస్టర్ అని కాదు, ఎవరైనా వీళ్ళు ఆలోచించి వీళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు మూసీ రివర్ మీద 150 కోట్లు దేనికి పెడుతున్నారు సార్? ఆ పేరు చెప్తారు, పని చేపిస్తారు, పని చేస్తున్నాం అంటారు, దాంట్లో మిగిలించుకోవాలి కదా, దాంట్లో పైసలు వస్తుంది వీళ్ళకి. దీనిలో ఏమొస్తుంది సార్ వాళ్ళకి? ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 పెంచితే వాళ్ళకి ఏమొస్తుంది? పైసలు రావుగా. పైగా వాళ్ళకి పైసలు వీళ్ళకి పోతాయి. ఇవ్వాలి, నెల నెలలకు ఇవ్వలేకపోతే అప్పులు తీసుకురావాలి. అప్పులు తీసుకురావడం కోసం బయట అప్పులు అడగాలి. అప్పు అడగడానికి ఈయన ఇక్కడ నుంచి తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టిన తర్వాత కూడా వాడు ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ పార్టీస్ క్రిటిసిజం చేయడానికి అవకాశం. ఇప్పుడు ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్న తర్వాత ఆ పోస్టులు ఎవరు చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరు నిరుద్యోగులు ఇక పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇంకోలేదు, కొందరు అసలు ఎగ్జామే లేదు, ఎగ్జామే రాయకుండా అసలు వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ రాసినో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు మళ్ళీ అపాయింట్ అయిపోతారు. అది ఎట్లాంటి ఎన్ని జరుగుతున్నాయో అది బ్యాక్ ఎండ్ మనకి ఏం తెలుసు సార్? 2 లక్షలు సార్. ఇప్పుడు ముసలోళ్ళే అంటే ఏజ్ అవుతా ఉన్న కొద్దీ రాజకీయ రిటైర్మెంట్ ఏమో ఒకసారి అవుతా ఉన్నారు, ఇంకో సైడ్ ఏమో రిక్రూట్మెంట్ లేదు, కానీ పనులు మాత్రం జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి సరే? ఒక్కొక్క పర్సన్ కి ముగ్గురు నలుగురు శాఖలు ఇస్తున్నారా? అసలు వీళ్ళు ఏం జరుగుతుంది అండర్లైన్ గా అనేది మనకి ఎవరు తెలియదు. మొత్తానికి మోతీలాల్ నాయక్ ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్? సార్ మేము ఏమేమి కోరుకుంటున్నాం అంటే, మేము రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు పెట్టిన పెట్టుబడి సాధించి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం కోసం, మీరు పార్టీలు మారి మీ పనులు చేపించుకోవడం కోసం, మీ పైసలు మీరు సంపాదించుకోవడం కోసం మీరు రాజకీయం చేసినప్పుడు, మేము మా ఉద్యోగాల కోసం, మా 50,000 ఉద్యోగాల కోసం, 2 లక్షల ఉద్యోగాల కోసం మేము ఎలాంటి రాజకీయాలకైనా మేము సిద్ధం. మేము కూడా చేస్తాం. మేము ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేసుకుంటాం సార్. ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వము గ్రూప్ 2, గ్రూప్ 3 2,000, 3,000, గ్రూప్ 1 1:100, డిఎస్సి వాళ్ళు ఇచ్చింది 6,000 ఇచ్చినారు, ఇంకా 19,000 ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వీటి మీద ఒక కన్క్లూజన్ తో ప్రాపర్ గా విత్ అసెంబ్లీలో ఉన్నప్పుడు వాళ్ళకు స్టేట్మెంట్ రావాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి ఇంకో 2 రోజులు టైం ఇస్తాం. ఇవ్వలేదనుకోండి ఇక మేము ఏం చేయాలనో అది చేస్తాం. ఏం చేయాలంటే ఏం చేస్తాం? ఇక మేము తెలంగాణలో మీడియా మొత్తం వారి చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది, రాజకీయంగా వాళ్ళు స్టేబుల్ గా ఉన్నారు, మెజారిటీలో ఉన్నారు, గవర్నమెంట్ కూలే పరిస్థితి లేదు. మేము ఇక్కడ ఏం చేయము, ఏం చేసినా కూడా మమ్మల్ని రూమ్ దగ్గర వస్తున్నారు, అరెస్ట్ చేసుకుని తీసుకుపోతున్నారు. సో మేమేం చేస్తామంటే, చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి 10,000 మందితో పోతాం సార్. 10,000 మందితో పోతాం. 10,000 మంది అనుకున్న చోట 100 మందిని తీసుకుపోతాం. ఆ 100 మందితో ఒకరోజు సోనియా గాంధీ ఇల్లు ముట్టడి చేస్తా, ఒకరోజు రాహుల్ గాంధీ, ఒకరోజు ప్రియాంక గాంధీ, ఒకరోజు ఏఐసిసి పార్టీ ఆఫీసు, ఇంకో రోజు జంతర్ మంతర్, ఇంకో రోజు తెలంగాణ భవన్. ఇది చాలా ఢిల్లీలో ఒక తగిలించడానికి. అది చేసినప్పుడు మాకు వాళ్ళకి ఇంటెలిజెన్స్, వాళ్ళకి చర్చ అని వస్తారుగా. నా గట్ ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి నేను నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే, ఢిల్లీలో మనం ఒక్కసారి దెబ్బ కొడితే మనం ఏంటంటే, మనకు ఉద్యోగం అక్కడ పోతే మనం సక్సెస్ అవుతామా లేదా మనకు అనవసరం, పోస్టులు వస్తాయా రావని మనకు అనవసరం. వారం రోజులు అక్కడ ఫోకస్ చేద్దాం, దాని తర్వాత వచ్చి చదువుకుందాం. మేము ఎప్పుడు ఉద్యమాలు చేయాలంటే ఎవరు చేయలేదు. కాబట్టి మేమేమి అనుకుంటున్నాం అంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ కనుక రియాక్ట్ కాకపోతే ఢిల్లీ పోతాం, ఖచ్చితంగా అక్కడ మేము ఏం చేయాలో చేస్తాం. చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇప్పుడు దీనికి ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కొడంగల్, అక్కడ మేము యాంటీ కాంగ్రెస్ ప్రచారం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరము అన్ని పక్కన పెట్టేసి అందరూ చేయలేదు కదా సార్. సో మేము నిరుద్యోగులు మొత్తం కొడంగల్ మీద పడతాం. ఒక్క సర్పంచ్ ఎమ్మెల్యే, ఒక్క సర్పంచ్ కూడా గెలవనీయం, ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవనీయం. మేము ప్రచారం చేస్తాం, తిరుగుతాం. దానివల్ల వాళ్ళ పైన పోతుంది కదా. మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన చోట నువ్వే గెలుచుకో, నువ్వు నీ యొక్క వాళ్ళ కాన్స్టిట్యున్సీ లో వాళ్ళ యొక్క ఎమ్మెల్యే, వాళ్ళ సర్పంచ్ వాళ్ళని గెలిపించుకున్నప్పుడు అది ఎంతవరకు ఇదైతే అదొకటి లైన్. అది ఒత్తిడి పెట్టడం కోసం, అంటే ప్రాబ్లం నీ వరకు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ఆ పెయిన్. ఇప్పుడు నీ దగ్గర తీసుకురావడమే, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవడమే. ఎందుకంటే నన్ను ఒక లంబాడి విద్యార్థిగా పోరాడ నిరాహార దీక్ష చేస్తున్నాడు, దళిత విద్యార్థి అని ఇంకో దళిత మనిషి అని చెప్పేసి. సార్ నేను చేసింది ఒక లంబాడోల కోసమా సార్? నేను చేసింది ఒక లంబాడి ఎస్టీ కమ్యూనిటీ గురించి చేసిన, నేను యావత్ తెలంగాణ నిరుద్యోగుల అన్ఎంప్లాయ్మెంట్ గురించి చేసిన. మీరు నన్ను ఒక క్యారెక్టర్, నా క్యాస్ట్ ప్రకారం పట్టుకొని నేను అవమానించొచ్చా? నా క్యాస్ట్ గురించి మీరు ఎట్లా మాట్లాడతారండి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి? నేను చదవలేదు, నేను ఎగ్జామ్ రాదని ఎట్లా అంటారు మీరు? నేను 4 పేపర్ నేను మరి అవన్నీ సోషల్ మీడియాలో ఎట్లా వచ్చింది? నేను పంపిస్తే కదా.
మీరు నేను చదవలేదు నా వెనకాల ఎవరో ఉన్నారని పక్కన పెట్టండి, అది ఓకే, అది కామన్ క్రిటిసిజమే. కానీ నేను పరీక్ష చదవదంటే అది కరెక్ట్ స్టేట్మెంట్. అది నా క్యారెక్టర్ ని మీరు అసాసినేషన్ చేయడానికి మీరెవరండి? మా ఫోన్లు పట్టుకొని మా ఫోన్లలో వాట్సాప్ గ్రూప్ లో చెక్ చేయడానికి మీరెవరు అసలు? మీరు చేసుకోవాలి, లేదంటే చేయడం చేత కాదు, చేత కాదని చెప్పుకోవాలి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మేమైతే విడిచిపెట్టాం సార్, మేమైతే విడిచిపెట్టాం. కొడంగల్లో అయిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధి రాలేదంటే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఎవరైతే నిలబడతారో, అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొడంగల్ ఎందుకు అంటున్నాం అంటే ఈ లోపల ఇప్పుడు బట్టి విక్రమార్క గారు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అనుకోండి, బట్టి విక్రమార్క గారికి కాన్స్టిట్యున్సీ పోతాం. ఎవరైతే మా గురించి మాట్లాడతారో మాట్లాడే బాధ్యత ఉందో వాళ్ళని మేము టార్గెట్ చేస్తాం. రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా కదా సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది మాతో పెట్టుకుంటే మాత్రం. నేను చెప్తున్నాం కదా, దాన్ని చేసి చూపిస్తాం. ఇంకా అయిపోతుంది, ఇది ఫైనల్ బ్యాటిల్ అయిపోతుంది వీళ్ళకి. వీళ్ళు అనుకుంటున్నారేమో ఒకరిని చంపేస్తే, మోతిలాల్ని చంపేస్తే ఇంకోటి అయిపోతుంది, లేదంటే వీళ్ళు తప్పిస్తే ఇంకోటి. ఏం కాదు, ఇది మోతిలాల్ ఒక సమస్య గురించి మాట్లాడడానికి, ఒకటి గురించి పెయిన్ గురించి అని కాదు. కాబట్టి సార్ మేము కోరుకునేది ఏంటంటే మాకు అంతవరకు పోవాల్సిన అవసరం మాకేంది? ఒక దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లో నెలకు 10,000 ఖర్చు పెట్టుకుంటూ ఉద్యమాలు చేయడానికి వచ్చింది మేము కాదుగా. ఇప్పుడు నేను రెచ్చగొడతా అనుకోండి, అందరు ఎట్లా వస్తారా? వాళ్ళేం పిచ్చోళ్ళ? కాదుగా. 10,000 ఖర్చు పెట్టుకుని ఇంట్లో నుంచి వచ్చి ఏంద్రా మీరు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు అడగరా? చాలా బ్యాలెన్స్ గా ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది, ఇప్పుడు 2 పోస్ట్ పోన్ అయిన తర్వాత మేము ఎక్కడైనా మాట్లాడినామా? అంటే ఇంకో విషయం, తీర్మాన్ మల్లన్న గారు కూడా నిరుద్యోగుల కోసం పోరాడేవాళ్ళు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచారు కదా, తనేమంటున్నారు? పోరాటం చేసిన, బొంద పోరాటం చేసిన. ఏం పోరాటం చేసిన? మాట్లాడండి ఎక్కడైనా, ఎక్కడ మాట్లాడండి సార్. ఆయన దేని గురించి మాట్లాడండి? ఎమ్మెల్సీ వచ్చింది, అయిపోయాయి. ఎందుకు మాట్లాడతారు ఆయన? దేని గురించి మాట్లాడండి? అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పేది కదా, మరి అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు ఎందుకు అంటలేరు? చెప్పారు సార్. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా, ఇప్పుడు మీ బ్రదర్ ఉంటారు, మీ బ్రదర్ కి మీరు ఒకటి ఎగ్నెస్ట్ గా మాట్లాడాలంటే కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేరు. అట్లా 90% ఉన్నా ఆ 90% ఈయన మనోడు. ఎందుకంటే ఆయనకు లేక ఎన్ని కష్టాలు పడితే 10 సంవత్సరాలు ఎమ్మెల్సీ వచ్చింది. ఆయన ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఆ ఎమ్మెల్సీని పదవిని ఆనందంగా ఆస్వాదించుకుంటూ సంపాదించుకుంటూ మనకెందుకు ఈ సొసైటీతో అని చెప్పేసి సరళగా కూర్చుంటాడు. సో కాబట్టి సార్ నేను మీ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా నేను నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే, మనం వాళ్ళు 1వ తారీఖు అనుకున్నాం, మనం 2వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. 2వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులు అన్నారు, మన జాబ్ క్యాలెండర్ అన్నారు, అది పక్కన పోయింది. గ్రూప్ 2 పోస్ట్ పోన్ ఒక్కటి చేసి మనల్ని మొత్తం కొలాబ్ చేసి ఇట్లా కూర్చోబెట్టినారు. డిఎస్సి పోస్ట్ పోన్ కాలేదు, డిఎస్సి పోస్టులు పెరగలేదు. గ్రూప్ 1 1:100 అన్నారు, గ్రూప్ 1:100 అన్నారు, గ్రూప్ 1 1:100 జరగలేదు. గ్రూప్ 2 2,000 అన్నాం, మనం 2,000 అయింది, 3,000 అన్నాం, 3,000 పోయింది. కాబట్టి మనం ఇంకా ఒకటే, మనము ఒక్క డిఎస్సి వాళ్ళే లక్షల మంది ఉన్నా మనం బయటకు వచ్చేది 100 మంది. నేను ఎందుకు అంటున్నా అంటే సార్, ఇక్కడ మనము ఒక్క ఉద్యోగం గురించి కాదు మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు గ్రూప్ 1 1:100 జరగాలని అందరూ కోరుకుంటున్నారు. మరి గ్రూప్ 1 1:100 జరగడం కోసం ఎంతమంది బయటకు వస్తున్నారు? కొంతమంది. గ్రూప్ 2 గురించి కావాలనుకుంటారు, ఎంతమంది బయటకు వస్తున్నారు? ఆ లిమిటేషన్ ఉంది కాబట్టి మనం ఐక్య కార్యాచరణ అనేది, మనం ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అనేది కాదు. నిరుద్యోగుల సమస్యలు ఏది ఉన్నా కూడా వాళ్ళు రాగానే మనకి ఎమ్మటి కూర్చోబెట్టి వాళ్ళు వినగలిగే భయం అనేది, మనం ఆ సిచ్యువేషన్ మనం చేయకపోతే వీళ్ళు ఎవరిని కూడా పట్టించుకోరు. కాబట్టి అది వాళ్ళకి అది భయం కలగాలంటే, ఢిల్లీలో నా యొక్క గట్ ఫీలింగ్, ఇక్కడ నుంచి తెలంగాణలో నిరుద్యోగ మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, మనం ఢిల్లీ వెళ్దాం. ఒక 5 రోజులు మనం శాంతియుతంగా ఎక్కడ దీక్షలు చేయాలో అక్కడ దీక్షలు చేద్దాం. నేషనల్ మీడియా ఎవరు ఎట్లాంటి ఒక బయాస్డ్ అనేది ఉండదు. మనం చేసేది రాహుల్ గాంధీ ఎగ్నిస్ట్ కాబట్టి మనకు అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం దాని యొక్క ఉపయోగించుకుందాం. మన యొక్క బాధలని మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వరకు, ప్రియాంక గాంధీ వరకు వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ వరకు తీసుకుపోదాం, వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడే స్థాయిలో పోవాలంటే మనం పోయి రిప్రజెంటేషన్ ఇస్తా అంటే మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. మనం ఈ రూట్లోనే పోవాలి కాబట్టి పోవాలి, మాట్లాడే స్టేజ్కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి నాకు తెలిసి ఒక కాన్క్రీట్ గా, మరి ఆమె సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళు, మరి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆమె పెద్ద మ్యాటర్ కాదు. ఆమె వరకు నిజంగా జెన్యున్ గా ఇష్యూ అనేది పోతే, సో నా యొక్క గట్ ఫీలింగ్ ఏముందంటే, మేము వాళ్ళ దృష్టి వరకు తీసుకుపోవాలి, వాళ్ళతో మాట్లాడి మనం ఏమైతే ఉన్నాయో వీళ్ళని మనం సాధించుకోవాలి. వచ్చి మనం పీస్ఫుల్ గా మనం చదువుకోవాలి. మాకు వేరే అవసరం లేదు సార్. మాకు లేదంటే మా వెనకాల ఎవరో పంపిస్తారంటే పంపిస్తే మేము ఇట్లేదు తిరుగుతాం. మేము వేరే మంది, ఇప్పుడు నేను ఇక్కడ ఎట్లా వచ్చినా, కార్లో వచ్చినా, నేను ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చి. సో సార్ నేనేమంటున్నా అంటే, ఒకవేళ నేను అట్లా సపోర్ట్ తీసుకున్నా కూడా నేను అంత ఎఫెక్టివ్ గా రేపటి నుంచి నేను మాట్లాడలేను. ఇప్పుడు నేను పోరాటం చేస్తున్నా అన్న దానికి మీరు సపోర్ట్ చేస్తా అంటే నేను వద్దని ఎట్లా అంటా? వద్దని నేను అనలే కదా. సరే, అది నేను ఒక్కనే చేస్తే నాకు రూపాయి అవసరం ఉన్నప్పుడు నేను రూపాయి అవసరం లేదు. కానీ రేపు నేను 1000 మంది పోవాలనుకున్నప్పుడు నాకు పైసలు అవసరం అవుతుంది, నాకు మీడియా అవసరం అవుతుంది, నాకు ఢిల్లీలో మీడియా అవసరం అవుతుంది, పార్టీల సపోర్ట్ అవసరం అవుతుంది, మేము ప్రెసిడెంట్ గారిని కలవాల్సి వస్తుంది. ఇట్లా అన్ని రకాల సపోర్ట్ ఎవరు ఇచ్చినా కూడా మేము అందరిని తెలుసుకుంటూ, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, అందరితో కలుసుకుంటూ మేము ఖచ్చితంగా ఒక కోఆర్డినేషన్ తీసుకుంటూ, ఇటు సైడ్ అశోక్ సార్ గారు కావచ్చు, జడ్సన్ అన్న గారు కావచ్చు, విఠల్ అన్న గారు కావచ్చు, పృథ్వీ అన్న గారు కావచ్చు, ఇట్లా ఉద్యమాలు చేసే వాళ్ళు వీళ్ళని వీళ్ళతో మేము మాట్లాడుకుంటూ
దీంతో పాటు నిరుద్యోగులు కొందరు యాక్టివ్ ఉన్నారు, వాళ్ళతో కూడా మేము వాళ్ళందరినీ కలుపుకుంటూ మేము పార్టీలను కూడా అప్రోచ్ అవుతూ మాకు అన్ని రకాల సపోర్ట్ తీసుకొని మేము ఖచ్చితంగా మేము ఢిల్లీలో అనేది చేస్తాం. చేయాలన్నా వద్దా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద డిపెండ్ ఉంది సార్. ఢిల్లీలో ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే మళ్ళీ మేము కొడంగల్ పోవాలన్నా వద్దా అనేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. కొడంగల్ పోయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఆపే కొద్దీ, మమ్మల్ని నాన్సే కొద్దీ అది వాళ్ళ యొక్క ఉనికికే ప్రమాదం, వాళ్ళ పొలిటికల్ లైఫ్ కే ప్రమాదం. ఒకవేళ 2 రోజులు కాదు సార్, ఈ 10 రోజుల్లో మేము చేస్తా ఉన్నాం కదా, మీరు చేయండి హ్యాపీగా. మేము ఈ 30,000 గురించి మేము మాట్లాడినాం కదా, సంతోషంగా మేమే వచ్చి పాలాభిషేకం చేస్తాం. ఇది ఫోటోల మీద కాదు, మీరు కూర్చోబెడతాం, మేము మొత్తం వచ్చి గిన్నెలు డెక్షలు తీసుకొచ్చి మొత్తం పాల మొత్తం మీద కూర్చోబెట్టి చేస్తాం. సరే రైట్ సార్. చూద్దాం మీ ఉద్యమం ఎక్కడ సాగుతుంది. నలుగురికి ఉపయోగపడే ఉద్యమమే చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు ఇక్కడ నుంచి నిరుద్యోగుల అండగా నిలబడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీరు నన్ను పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు మేము తెలంగాణలో నిరుద్యోగుల తరఫున మీకు మళ్ళీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యొక్క సపోర్ట్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట సమయంలో టంగును కొట్టి నేను మీ యాంకర్ బాయ్ బాయ్.